అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో పాట్ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. జనరల్గా కుండ బిర్యానీ అంటే చికెన్ సపరేట్గా, రైస్ సపరేట్గా వండేసేసి కుండలో కాస్త దమ్ చేసి చేసేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా రియల్ పాట్ బిర్యానీ రెసిపీని ఇంట్లోనే చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చో టిప్స్తో సహా షేర్ చేస్తున్నాను. కుండ బిర్యానీ అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో, కొంచెం కష్టంతో కూడుకున్న పనేమో, ఇంట్లో చేయగలమో లేదో అని చెప్పి చాలామంది ట్రై చేయరు. బట్ నేను చెప్పిన ప్రాసెస్లో ఈ వీడియో చూసి చేస్తే కనుక మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ బిర్యానీ కన్నా కూడా సూపర్ ఫాస్ట్గా, సూపర్ ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ అంతకు మించి టేస్ట్ కూడా ఉంటుందండి. స్పెషల్ అకేషన్కి స్పెషల్ రెసిపీ చేసుకోవాలి కదా, న్యూ ఇయర్ ఇంకా క్రిస్మస్ సందర్భంగా ఈ స్పెషల్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక అసలు ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ కుండ బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ కుండ బిర్యానీకి పాట్స్ అయితే కావాలండి. కంపల్సరీగా పాట్స్ ఉండాలి కదా. చాలా రోజుల క్రితం కుండ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ పాట్స్ని అయితే నేను స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. శుభ్రంగా క్లీన్ చేసేసుకుని స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో కుండ బిర్యానీ చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే మీరు కుండ బిర్యానీ చేసే పాట్స్ అనేవి చాలా థిక్గా ఉండాలండి, మందంగా ఉండాలన్నమాట. అప్పుడే అడుగు అనేది మాడిపోకుండా చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. నా దగ్గర 2 సైజెస్లో పాట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి కొంచెం పెద్ద సైజు, 2 చిన్నవన్నమాట. ఈ మూడిట్లో కలిపి కేజీ దాకా చికెన్తో నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను. పెద్ద కుండలో 1/2 కేజీ దాకా చికెన్తో బిర్యానీ చేస్తున్నాను. మిగిలిన 2 పాట్స్లో వచ్చేసి పావు కేజీ చికెన్తో బిర్యానీ చేసేస్తున్నాను. సో టోటల్గా నేను కేజీ చికెన్కి క్వాంటిటీస్ అన్నీ కూడా చెప్తున్నానండి. ఈ క్వాంటిటీస్ని మిస్ అవ్వద్దు. ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ తీసుకోండి, ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. పర్ఫెక్ట్ కుండ బిర్యానీని తయారు చేసేసుకోవచ్చు. అయితే బిర్యానీని దమ్ చేసేటప్పుడు మీరు తీసుకునే పాట్ సైజ్ని బట్టి క్వాంటిటీస్ని అందులో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం రెసిపీ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా బాగా కడిగేసేయండి. ఉప్పు, నిమ్మరసం వేసి కడిగేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి తీసుకుని నైట్ అంతా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందు రోజే చికెన్ని తెచ్చుకుని క్లీన్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది టెండర్గా తయారవుతుంది. అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ చికెన్ని 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టినా సరిపోతుంది. నెక్స్ట్ ఈ 1 కేజీ చికెన్కి 750 గ్రాముల దాకా బాస్మతి రైస్ తీసుకోవాలండి. అంటే 3 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని బౌల్లోకి తీసుకుని నీళ్లు పోసి బాగా కడిగేసేసి మళ్ళీ తిరిగి నిండుగా నీళ్లు వేసి ఒక అరగంట పాటు బాస్మతి రైస్ని నానబెట్టండి. హాఫ్ అన్ అవర్ పాటు రైస్ ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మనం కుక్ చేసుకుని పెట్టుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2.5 లీటర్ల దాకా నీళ్లు వేసుకోండి. నీళ్లలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. అలాగే 4 బిర్యానీ ఆకుల్ని తుంచుకుని వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా షాజీరా కూడా వేసేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాట్ చేసుకుని వేసుకుని కుక్ చేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని 80 to 85% కుక్ అయ్యేంత వరకు కుక్ చేయండి. అంటే మెతుకుని పట్టుకుంటే మనకి లోపల లైట్ పలుకుండాలన్నమాట. ఓవర్గా కంప్లీట్గా కుక్ చేయకూడదు. ఈ రైస్ని మళ్ళీ తిరిగి చికెన్తో దమ్ చేస్తాం కాబట్టి 80% కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలా రైస్ కుక్ అయిన తర్వాత ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వాడ్ చేసుకోవాలి. నీళ్లు లేకుండా వాడ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. అలాగే వాడ్చుకున్న వాటర్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. దమ్ చేసేటప్పుడు వీటిని కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఈ 1 కేజీ చికెన్కి గాను 3 టమాటాల్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 6 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు దాకా పుదీనా తీసుకోవాలి. అలాగే 1/3 కప్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అండ్ అలాగే 1 కప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదా రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. అవి కూడా తెచ్చుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా ఈ కుండ బిర్యానీకి కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 8 లేదా 10 లవంగ మొగ్గలు, 2 లేదా 3 అనాస పువ్వులు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 8 నుంచి 10 చిన్న యాలక్కాయలు, 1 జాపత్రి, పావు ముక్క జాజికాయ, 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర. వీటన్నిటిని కూడా ఈ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా బరకుండేటట్టు గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి.
ఈ మసాలానే మన కేజీ చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయము. సో మసాలా తయారు చేసేసుకున్నాం కదా. అండ్ మనం ఫ్రీజర్లో పెట్టుకున్న చికెన్ కూడా కాస్త టెండర్ అవుతుంది. ఆ చికెన్ని బయటికి తీసేసేయండి. ఇప్పుడు 1/2 kg చికెన్కి సరిపోయే కుండ తీసుకున్నానని చెప్పాను కదండి. సో ఆ కుండలోకి నేను తీసుకున్న కేజీ చికెన్లోంచి హాఫ్ పార్ట్ అంటే 1/2 kg దాకా చికెన్ని కుండలో వేసేస్తున్నాను. మిగిలిన 1/2 kgని పావు కింద డివైడ్ చేసుకుని వేరే కుండలో వేస్తున్నా. ఇప్పుడు ఈ 1/2 kg చికెన్ తీసుకున్న కుండలోకి అరబద్ద నిమ్మ చెక్క రసాన్ని పిండుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం వేయండి. అండ్ ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిలోంచి సగం మసాలా పొడిని ఈ చికెన్లోకి వేసేసేయండి. మిగిలిన సగాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి చిన్న కుండల్లోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనం వాడ్చుకుని పక్కన పెట్టుకున్న ఎసరు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఒక 2 గంటల దాకా ఈ చికెన్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ చికెన్ మొత్తానికి మసాలా పట్టేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న చికెన్ని కుండలోనే ఉంచి మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి కాస్త ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే, మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కేవ్రా వాటర్ కూడా వేస్తున్నాను. ఇది బిర్యానీ ఫ్లేవర్ కోసం అనమాట. బిర్యానీ ఎసెన్స్ కానీ ఇలా కేవ్రా వాటర్ని కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. నెక్స్ట్ దీనిపైన ఒక లేయర్ కింద మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా స్లైసెస్లోంచి 1/2 టమాటా స్లైసెస్ని తీసుకుని అరేంజ్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అండి, మీరు టమాటాలు వద్దు అనుకుంటే కనుక ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగుని చికెన్తో పాటుగా కలిపేసేయండి. చాలా మంది పెరుగు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు టమాటాలని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు, ఎలా చేసినా బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత సగం పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా ఒక లేయర్ కింద వేసేసేయండి. తర్వాత ఒక గుప్పెడి దాకా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుని ఇలా టమాటాల పైన స్ప్రెడ్ చేయండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం ఉడికించుకుని డ్రైన్ అవుట్ చేసుకున్న బాస్మతి రైస్ని లేయర్ బై లేయర్ ఇలా వేసేసేయండి. బాస్మతి రైస్ని లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం ఎక్కువే వేయండి, ఎందుకంటే చికెన్ ఉడికిన తర్వాత ఈ ఉడికిన రైస్ అనేది కాస్త కిందకి దిగుతుందనమాట. సో మీరు కొంచెం ఎక్కువ రైస్ వేసినా కూడా ఏం కాదు. రైస్ని కుండకి నిండుగా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. పైనే స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఇందులో నుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా సిల్వర్ ఫాయిల్ ఉంటే టైట్గా సిల్వర్ ఫాయిల్ని ర్యాప్ చేసేసేయండి. లేదా గోధుమ పిండిని వాటర్తో మిక్స్ చేసి పిండి ముద్ద కలుపుకుని దాంతోనైనా మూతని సీల్ చేయొచ్చు. సిల్వర్ ఫాయిల్ పెట్టిన తర్వాత మూతని ఈ విధంగా పైన బోర్లించేసేయండి. ఇదే విధంగా మిగిలిన కుండల్లో కూడా సేమ్ లేయర్ బై లేయర్ అన్నిటినీ కూడా వేసేసి పైన ఆయిల్ని అలాగే నేతిని కూడా స్ప్రెడ్ చేసేసి ఇలా కుండల్ని అరేంజ్ చేసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి దమ్ చేసేసుకోవటమే. మీకు ఒకవేళ కుక్ చేసిన రైస్ కనుక ఈ కుండల్లోకి పట్టలేదు అంటే కాస్త పక్కన ఉంచండి. దాన్ని మళ్ళీ తిరిగి కుండలోకి ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్న కుండని స్టవ్ మీద పెట్టుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి 25 minutes 25 నిమిషాల పాటు ఈ బిర్యానీని దమ్ చేయాలి. ఇలా దమ్ చేసేటప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత దగ్గరికి వెళ్ళి సౌండ్ వినండి. లోపల దమ్ అవ్వడం, చికెన్ కుక్ అవ్వడం, బాయిల్ అవ్వడం లాంటి సౌండ్స్ అనేవి మీకు వినిపిస్తాయి. కరెక్ట్గా 25 minutesకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుందండి. మీరు సౌండ్ వినేటప్పుడు అక్కడ బాయిలింగ్ సౌండ్ కాకుండా కొంచెం అడుగున ఎగురుతున్నట్టుగా కనుక సౌండ్ వస్తే చికెన్ ఉడికిపోయినట్లు అనమాట. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. 25 minutes తర్వాత స్టవ్ ఆపి కుండని పక్కకు దించుకుని గరిటెతో కానీ లేదంటే ఇలాంటి చెక్క స్పూన్తో కానీ కింద నుంచి పైకి 2-3 సార్లు ఇక్కడ చూపిస్తున్న విధంగా కదపండి. ఇక్కడ మీరు చికెన్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇలా కదుపుకున్న తర్వాత మీకు కొంచెం స్పేస్ అనేది కనిపిస్తుందండి కుండలో. ఈ స్పేస్ని మిగిలిన రిమైనింగ్ రైస్తో ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పైన కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ తిరిగి ఫాయిల్తో కవర్ చేసి పైన మూతను పెట్టేసేసి ఇంకొక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఎగిరిపోతుందనమాట. ఇలా 2 times దమ్ చేయాలండి. కరెక్ట్గా మీకు 35 minutesకి కంప్లీట్గా చికెన్ బిర్యానీ అయితే దమ్ అయిపోతుంది. ఇదే విధంగా 3 potsని కూడా దమ్ చేసుకోండి. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ అండ్ రైస్ క్వాంటిటీ కూడా ఈ 3 కుండల్లోకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా దమ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కకి దించేసుకోండి. మీకు చాలా సేపటి వరకు ఈ కుండలో బిర్యానీ అనేది వేడివేడిగా ఉంటుందన్నమాట. 2-3 గంటల ముందే ప్రిపేర్ చేసుకున్నా కూడా చికెన్ బిర్యానీ అనేది
చల్లగా అయిపోదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కుండని వంచుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. దీనికి కాంబినేషన్గా మీరు బిర్యానీ గ్రేవీ చేసుకోవచ్చు. చేసుకోకపోయినా కూడా మనం తీసుకున్న క్వాంటిటీకి రైస్కి సరిపోతుందనమాట. ఎక్స్ట్రా గ్రేవీ అవసరం లేదు. జస్ట్ రైతాని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్ కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓవర్ ఫ్లేవర్స్ లేకుండా, ఘాటైన మసాలాలు లేకుండా చాలా మైల్డ్గా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, చికెన్ కూడా ఎంత టెండర్గా ఉడికిపోయిందో, చాలా సాఫ్ట్గా ఉడికింది అండ్ మంచి గ్రేవీ కూడా వచ్చింది రైస్లోకి. నేను ఏదో వీడియో కోసం ఇలా స్పూన్తో మీకు చూపిస్తున్నానే తప్ప ఇలా అరిటాకులోకి బోర్లించిన తర్వాత అసలు ఆగలమా? వీడియో అయిపోతే ఇంకా కుమ్మేయాల్సిందే, అంత టేస్టీగా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ న్యూ ఇయర్కి ఈ స్పెషల్ కుండ బిర్యానీ రెసిపీని అయితే ట్రై చేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.